మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. భక్తులందరికీ నా ఆశీర్వాదం. భోగభాగ్యములు, ఆరోగ్యములు సర్వము నా అనుగ్రహము, నా ఆశీర్వాదము, నా వృష్టి అతివృష్టి, అనావృష్టి అతివృష్టి, తెల్లదాన్యం కూడా నాయన సకాలంలో వాడ కురిపిస్తాను. పంటలు బాగుపడతాయి, భయపడదు. నా ఆశీర్వాదం నేను ముందు నడిపిస్తాను. నేను ముందు నడిపిస్తాను. నేను ముందు నడిపిస్తాను. రోగములు, అనారోగ్యములు బాపి నా వీరబండారంతో నా పడుతుంది ఆయన. నేను వస్తాను, భయపడద్దు. నేను వస్తాను. నేను వచ్చి నా గుళ్ళకు చుట్టాం. హర హర మహాదేవ. కోరిక కోరితే చాలు తీర్చేది అవ్వే. నమ్మకం ఉంటే అద్భుతం ఖాయం. చెరువు కట్టలో అవ్వ జాతర మహిమ. దీపం వెలిగింది, భక్తుల అదృష్టం వెలిగింది. ఒక దర్శనం జీవితానికి శాశ్వత మార్పు. పంచామృత అభిషేకం కాదు, ఇది భక్తుల పాప విమోచనం. అవ్వ కటాక్షం పడితే అసాధ్యం కూడా సాధ్యం. ఊరంతా జాతర కాదు, ఇది భక్తి తుఫాన్. అమ్మవారి ఊరేగింపు, వీధుల్లో భక్తి తరంగాలు. కుంభోత్సవం కేవలం పూజ కాదు, దైవశక్తి ప్రత్యక్షం. అఖండ దీపం వెలుగుతుంది, భక్తుల జీవితం వెలుగుతుంది. ఒక్క అడుగు ఆలయానికి, 100 అడుగులు విజయానికి. పంచమి రోజు పవిత్రత, అవ్వదయకు సాక్ష్యం. ముత్తైదు పూజలో మంగళం, ప్రతి ఇంట్లో సంతోషం. అవ్వ జాతర అంటే ఆశలు నెరవేర్చే ఆధ్యాత్మిక వేడుక. భక్తి ఉంటే చాలు, అవ్వ దగ్గర ఖాళీగా ఎవ్వరూ వెళ్లరు. చెరువు కట్టలో శ్రీ అవ్వ జాతర మహోత్సవాలు ఘనంగా. భక్తి పార్వస్యంలో మునిగిపోయిన భక్తజనం. ప్రత్యేక పూజలతో ఆధ్యాత్మిక వైభవం. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణ శివారు ప్రాంతంలోని కొట్టాల రోడ్డు రిజర్వాయర్ నందు కొలువుదీరిన చెరువు కట్టలో శ్రీ 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 సుంకులా పార్వతీదేవి, శ్రీ గంగా భవానీదేవి అమ్మవార్ల కృపాకటాక్షంతో జరుగుతున్న శ్రీ అవ్వ జాతర మహోత్సవాలు భక్తి శ్రద్ధల నడుమ ఘనంగా కొనసాగాయి. కోరిన కోరికలు తీర్చే దైవంగా పేరుగాంచిన ఈ ఆలయం వద్ద రోజురోజుకి భక్తుల రద్దీ పెరుగుతోంది. జాతర సందర్భంగా 17/4/2026 అమావాస్య రోజు ఉదయం 6 గంటలకు శ్రీ విఘ్నేశ్వర స్వామి పూజతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం ఆలయంలో అమ్మవార్లకు ప్రత్యేక అలంకారం నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు మహిమగల శ్రీ అవ్వచే అఖండ దీపం వెలిగించబడగా, ఈ దీపం 11 రోజుల పాటు నిరంతరం వెలుగుతూ భక్తులకు ఆధ్యాత్మిక సందేశాన్ని అందిస్తోంది. తరువాత మహామంగళహారతి, తీర్థ ప్రసాదాలు భక్తులకు పంపిణీ చేశారు. జాతరలో భాగంగా 11 రోజుల పాటు ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు శ్రీ మహాదేవునికి పంచామృతాభిషేకం నిర్వహిస్తున్నారు. పంచమి తిథి అయిన 22/4/2026న జాతర 5వ రోజు సందర్భంగా శ్రీ సుంకుల పార్వతీదేవి ఉత్సవ విగ్రహానికి పంచామృత అభిషేకం ఘనంగా నిర్వహించారు. ఇక 23/4/2026న ముత్తైదు పూజ, 24/4/2026న కుంభోత్సవం, 25/4/2026న శ్రీ సుంకుల పార్వతీదేవి ఉత్సవ విగ్రహ ఊరేగింపు వైభవంగా జరగగా, 26/4/2026న శ్రీ అవ్వవారి జాతర మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించబడింది. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు సమీప ప్రాంతాల నుంచి మాత్రమే కాకుండా దూర ప్రాంతాలు తెలంగాణ, హైదరాబాద్, ముంబై, చెన్నై,
బెంగుళూరు, మహారాష్ట్ర, అనంతపురం, కడప, కర్నూలు, తిరుపతి, నెల్లూరు నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటూ తమ కోరికలు నెరవేరాలని ప్రార్థిస్తున్నారు. ఆలయం పరిసరాలు భక్తి గీతాలు, మంగళ వాయిద్యాలతో మార్మోగుతూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. భక్తుల నమ్మకం ప్రకారం అమ్మవారిని ఒకసారి దర్శించుకుంటే జీవితంలో సుఖశాంతులు కలుగుతాయని విశ్వాసం. ఈ జాతర మహోత్సవాలు భక్తులకు మరపురాని ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తున్నాయి. నేను చెరువుకట్ట శ్రీ శృంఖలాపాదేవి ప్రధాన అర్చకుడిని, ప్రధాన పూజారిని. గత 26 సంవత్సరాలుగా శ్రీ శృంఖలాపార్వతి జాతర మహోత్సవం జరుపుతున్నాము. అమావాస్యతో మొదలయ్యి వసంతోత్సవం ముగుస్తుంది అమ్మ జాతర. మొదటి రోజు అమావాస్య రోజు అఖండ దీపం వెలుగుతుంది గుళ్ళో. ఆ అఖండ దీపం 10 రోజులు వెలుగుతుంది గుళ్ళో, అఖండంగా వెలుగుతుంది. ప్రతిరోజు భక్తులు వేలాదిగా వచ్చి అమ్మ వ్యాపాక చేతిలో పట్టుకొని గుడికి ప్రదక్షిణ చేస్తారు. రోజు 5వ రోజు శ్రీ శృంఖలాపార్వతి ఉత్సవ విగ్రహానికి అభిషేకం జరుగుతుంది. 6వ రోజు ముత్తైదు పూజ జరుగుతుంది. 7వ రోజు అమ్మ ఇంటికాడ నుంచి అమ్మ పుట్టిన ఇంటికాడ నుంచి అమ్మ కుంభం తీసుకొస్తారు. 8వ రోజు శ్రీ శృంఖలాపాదేవి ఉత్సవ విగ్రహ ఊరేగింపు గ్రామోత్సవం జరుగుతుంది. 9వ రోజు అమ్మ జాతర జరుగుతుంది. 10వ రోజు వసంతోత్సవంతో జాతర ముగుస్తుంది. ప్రతి సంవత్సరము వైశాఖ మాసంలో ఈ జాతర జరుపుకుంటాము. అమ్మకి ఎటువంటి బలి లేదు, అంతా తీపితోనే అమ్మకి జరిపిస్తాము. ఈ జాతరకి వేలాదిగా తరలి వస్తారు. తరలి వచ్చి 10 రోజులు అమ్మ గుడి దగ్గరే ఉండి దాదాపుగా వేలాది మంది వచ్చి అమ్మ గుడి దగ్గరే ఉండి అమ్మ ప్రసాదం స్వీకరించుకొని అమ్మ ఆశ్రమం తీసుకొని తరలి వెళ్ళిపోతారు పూజ పూర్తి అయిపోయినాక. ఈ భాగ్యం కలగడము మాకు ప్రయోజన సుకృతంగా భావిస్తున్నాము. అమ్మ ఆశ్రమంతో ఈ జాతర మహోత్సవం పాల్గొన్న ప్రతి ఒక్కరికి అమ్మ కృప ఉండాలా. అలాగే రైతులకు సకాలంలో వర్షాలు పడి పంటలు బాగా పండి అందరూ ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాము కమిటీ సభ్యులుగా. దేవినే నమః. శృంఖలా పార్వతీ దేవి. శృంఖలమ్మ అంటే బలి, శృంఖలా పార్వతీ దేవి అంటే తీపుతో తిరుగుతుంది. జాతర కానీ గుడి దగ్గర పూజలు కానీ ఏదైనా కానీ బలి ఉండదు, ఓన్లీ తీపుతోనే జరుగుతుంది. ఈ శృంఖలమ్మ 1992లోన అక్కడ వెలిసింది అనమాట. చెరువుకట్ట శృంఖలా పార్వతిగా 1992లో అక్కడ వెలిసింది. 1992 నుంచి 2000 వరకు ఉన్న పూజలు చేసుకుంటూ వచ్చినాము. 2000లోనే జాతర స్టార్ట్ అయింది. 2000 నుంచి ప్రతి సంవత్సరము ఇంతవరకు ఒక కరోనాలో తప్ప ఇంతవరకు జాతర కంటిన్యూ జరిగింది. భక్తులు చుట్టుపక్కల భక్తులు ఎక్కడి నుంచి అయినా కానీ అవ్వకి భక్తులు ఉన్నారు, అందరూ వస్తున్నారు, భక్తులంతా వస్తారు. జాతర బాగా బ్రహ్మాండంగా జరుగుతుంది. ముందుకు ఇంకా బాగా జరుగుతుంది. గుడి కూడా నిర్మాణం జరుగుతుంది. గోశాల కూడా ఉంది. 150 ఆవులు ఉన్నాయి. గోశాల 150 ఆవులు ఉన్నాయి. ఏమంటే వసతి లేదు భక్తులకి, అదొకటే కొద్దిగా పెద్దలు గ్రహించి
కొద్దిగా ఆ వసతి కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుంకులమ్మ మాత్రం కోరుకుంటున్నాను. సుంకులమ్మని తలుచుకుంటే తీరందంటూ కష్టాలంటూ లేవు, అన్ని కష్టాలను తొలగిపోతాయి. ఈ రోజు మేము సాధారణ వ్యక్తులు, మా నాయన అమ్మాలి పని చేస్తున్నాడు, ఈరోజు మేము 4-5 ట్యాంకర్లు పెట్టుకున్నామంటే దానికి కారణం సుంకులమ్మనే. ఇది సత్యము. మేము ఏదో క్లీనర్ పని చేసి క్లీనర్ పని చేసి డ్రైవర్ పని చేసి ఈరోజు ఒక 5 ట్యాంకర్లు మాత్రం ఉన్నాయంటే దీనికి కారణము సుంకులమ్మ. సుంకులమ్మ తలుచుకుంటే ఏది కష్టం అనేది దగ్గరికి రాదు, అంత శుభం జరుగుతుంది. ఓం శ్రీ శుంకల పార్వతీ దేవినే నమః. అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మీ ప్రసన్న. చెరువు కట్ట సుంకుల పార్వతీ దేవి మాత గుడి తరపున కమిటీ మెంబర్ మాట్లాడుతున్నాను నేను. ఆ గుడిలో 2000 నుంచి ఇప్పటి వరకు 26 ఏళ్ల నుంచి జాతర జరుగుతుంది. మాకు అవ్వ జాతర అది 10 రోజులు జరుగుతుంది. బోనము 1 రోజు అయిపోయింది. నిన్న విగ్రహం ఊరేగింపు, ఈ రోజు సుంకుల పార్వతి మాత ఊరేగింపు జరుగుతుంది. అనంతపురం డిస్టిక్ గుంతకళ్ళు. సంకల్పంతో ఏమనుకున్నా కొన్ని వేల మంది భక్తులు వచ్చి అవ్వ ఆశీర్వాదం తీసుకొని సంకల్ప పూర్తిగా అనుకుంటే జరుగుతాయి. ఆ వెనక మేమంతా కొన్ని వేల మంది భక్తులు తిరుగుతున్నాము. ఎవరైనా నమస్కారం చేసుకోవచ్చు, అనుకోవచ్చు. మా సంకల్పం కమిటీ మెంబర్లము మేమందరము జత చేసుకొని, గుళ్ళో స్వామి వార్లు ఉన్నారు. పెద్ద స్వామి వారి పేరు శివస్వామి, చిన్న స్వామి పేరు నారాస్వామి, ఇంకొక స్వామి పేరు సోమన స్వామి. 3 స్వాముల తరపున ప్రతి సంవత్సరం చేసే జాతరకు వేలాది మంది భక్తులము తోడై అవ్వ జాతర సంకల్పంతో చాలా బాగా చేసుకుంటాము. దానికి ఎవరైనా రావచ్చు, ఏ భక్తులైనా ఉండొచ్చు, మాట్లాడచ్చు, అవ్వతో అవ్వ ఆశీర్వాదం తీసుకోవచ్చు అన్న. నమస్తే. ప్రతి సంవత్సరం వైశాఖ మాసం గత 26 ఏళ్ల నుంచి జరుగుతుంది జాతర. ఇప్పుడు ఈ రోజు లాస్ట్ 10వ రోజు అవ్వ ఊరేగింపు, సుంకుల పార్వతీదేవి మాత ఊరేగింపు జరిగింది. ఆ ఊరేగింపు సందర్భంగా వేలాది మంది భక్తులము ఇక్కడికి వచ్చినాము. శ్రీ చెరువుకట్ట సుంకుల పార్వతీదేవి మహోత్సవ సందర్భంగా మేము జాతర జరుపుకుంటున్నాము. గత 26 ఏళ్ల నుంచిగా ఈ జాతర జరుగుతుంది. అమ్మ వెలిసినప్పటి నుంచి 32 ఏళ్ళు అవుతుంది అమ్మ వెలిసి. ఇక్కడ నుంచి ఎక్కడెక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ అమ్మ సంకల్పం కోసం, అమ్మ ఆశీర్వాదం కోసం వస్తున్నారు. అమ్మ ఈ రోజు 10 రోజులు అవుతుంది. ఈ రోజు అమ్మ ఊరేగింపు, నిన్న విగ్రహ ఊరేగింపు జరిగినది. అమ్మ ఆశీర్వాదం కోసం ఎక్కడి నుంచి అయినా అందరూ చుట్టుపక్కల బెంగళూరు, గుంటకల్లు, తిరుపతి, అనంతపురము, నంద్యాల, చుట్టుపక్కల బళ్ళారి, హోస్పేట, అక్కడి నుంచి అమ్మ ఆశీర్వాదం కోసం వచ్చి అమ్మ జాతర జరుపుకొని అమ్మ ఆశీర్వాదం తీసుకొని రేపు అమ్మ బండారు పెట్టుకొని అందరు వెళ్తారు. శ్రీ చెరుకట్ట శ్రీ శుంకుల పార్వతి అమ్మవారు జాతర జరుగుతుంది. 10 రోజులైంది. ప్రతి సంవత్సరము ఇలాగే రోజు కంటిన్యూ పూజలు జరుగుతున్నాయి. చుట్టుముట్టు పల్లెలు, బెంగళూరు, ఢిల్లీ మొత్తము చుట్టుముట్టు పల్లెలు అందరూ అవ్వ జాతరకు పాల్గొని అందరూ సేవగాని అందరికి మంచిగా జరుగుతుందని అవ్వ నమ్మకంతో అందరూ పాల్గొంటున్నాము. అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మేము అందరూ ఈ సేవ అందుకునేదానికి మేము భాగ్యము. నా పేరు శివ. నేను గుంటకల్లో 30 సంవత్సరాల నుండి అవ్వ దగ్గరికి వస్తున్నాను. అవ్వ కృప వల్ల నేను ఇంత ఆరోగ్యంగా ఉన్నాను. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని అవ్వ దయ వల్ల జాతర జరుపుకుంటున్నాము. ఇదే విధంగా జరుపుకోవాలని ఆశిస్తున్నాను. నమస్కారం అన్న. నేను అవ్వ భక్తురాలని, శుంకుల పార్వతిని నేను చిన్నప్పటి నుండి కొలుసుకుంటున్నాను. నా పెళ్ళైనప్పటి నుండి కూడా కొలుసుకుంటున్నానన్న. నాకు పిల్లలు కాకపోయినా అవనే ఏడుకున్నానన్న. నాకు 3 పిల్లలు అయినారన్న. ఫస్ట్ పాప పుట్టింది, ఇప్పుడు 2 అబ్బాయిలన్న. నాకు ఏమీ లేకుండా అవ్వని తెలుసుకున్న తర్వాత నాకు అన్ని వచ్చినాయన్న. అవ్వ నాకు బాగా ఆదుకునేదన్న. ఒక్కోసారి నాకు తిండి కూడా లేకున్నప్పుడు అవ్వ నన్ను బాగా ఆదుకునేదన్న. ఇప్పుడు నేను ఒకటే వచ్చానన్న, హైదరాబాద్ నుండి నేను ఒకటే వచ్చానన్న. నేను రాత్రి వచ్చాను. అవ్వ నాకు ఇంతవరకే పెళ్లి అయినప్పటి నుండి ఇప్పటికి నా పెళ్లి అయిపోయి 5 ఏళ్ళు అయిందన్న. ఇప్పటి వరకే నాకు అవ్వ దిక్కన్న. నా తల్లిదండ్రి కంటే నేను అవ్వనే నమ్ముతానన్న. అవ్వ నాకు ఏది లేదన్నా అట్లే తెలుసుకున్నా, అట్లే నాకు సాయం చేస్తుందన్న. నా పిల్లలు కూడా నా అవ్వ కాపాడుతుందన్న. ఒక్కొక్కరు నా మొగుడు కూడా నన్ను విడిచిపెడతాను అన్నప్పుడు అవ్వ నా సంసారం కుదిరించేదన్న. అవ్వ కానీ స్వాములు కానీ నన్ను ఆదుకునేరన్న. నన్ను ఆదుకుని నాకు లేకున్నప్పుడు కూడా నాకు పెట్టారన్న. అవ్వను నన్ను ఆదుకున్నారన్న. నాకు 3 పిల్లలు కూడా తోడై ఉండరన్న. అవ్వ నాకు లేదన్నప్పుడల్లా సాయం చేసేదన్న. నేను అప్పటి నుంచి ఇప్పటి వరకే ఎప్పుడు ఇడిచలేదన్న అవ్వని. అవ్వ నన్ను ఇట్లా మాట్లాడితే మట్లే బాగా చేసేదన్న. నాకు జై శుంకుల పార్వతి మాతకు జై. నమస్కారం. నేను హైదరాబాద్ నుంచి వచ్చినాం. చాలా ఇయర్స్ నుంచి అవ్వ దగ్గరకు వస్తున్నాం. అనుకున్న మొత్తం అయిపోయి అవ్వ చెప్పినట్టు అవుతుంది. ఇక్కడికి వస్తే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఏదైనా న్యాయంగా
ఏదైనా జెన్యున్ గా కోరుకుంటే, భక్తితో కోరుకుంటే అవ్వ నెరవేరుస్తుంది, అనుకున్నది జరుగుతుంది. ఏదైనా జెన్యున్ ఉండాలి, అవ్వ అనుకున్నది అనుకున్నట్టు చేస్తుంది. బళ్ళారి నుండి వచ్చినానండి. నమస్కారం సార్. లక్ష్మి, బళ్ళారి నుండి నడుచుకుంటున్నాను నవ్వుని. నాకు అనుకునింది అంతా అవ్వ చేసేసింది. నా బిడ్డకి పాస్ కావాలా అంటే పాస్ చేసింది. మాకంతా బాగుందండి. నమస్తే ఎల్లరికి. నా పేరు మల్లమ్మ. మమ్మ 15 ఏళ్ళు అయ్యా అవ్వకొచ్చేకి. మమ్మల్ని కర్నూలు నుంచే వస్తున్నాము. మమ్మల్ని కోరిక ఏమి తీరింది తీరుస్తుంది అవ్వ. మమ్మల్ని ఏమి అనుకున్నదల్లా తీరుస్తుంది అవ్వ. మమ్మల్ని బాగా చూసుకుంటది. మమ్మల్ని ఆరోగ్యము అన్ని బాగా చూసుకుంటది. 15 ఏళ్ళు అయ్యా అని చెప్పుకున్నానమ్మ. అవ్వ మమ్మకి ఆరోగ్యం వస్తుంది, బాగా చూసుకుంటది, బాగా చెప్తుంది. 15 ఏళ్ళు అయ్యా వచ్చేకి. నా పేరు మల్లమ్మ. శుంకలా పార్వతి. బాగా చూసుకుంటావు. కర్నూలు నుంచి వస్తున్నాము. మమ్మ అవ్వ మాత్రం మాకు ఆరోగ్యం వస్తుంది, బాగా చూసుకుంటది, బాగా ఇచ్చింది అని చెప్పుకుంటున్నాము. నా పేరు శుంకలా పార్వతి. జై. నమస్తే. అందరికి నమస్తే. మాకు అవ్వ ఎప్పుడు చూసుకుంటూ వస్తుంది. 20 ఏళ్ళు అయి వచ్చి మేము బాగా చూసుకొని వస్తుంది. మమ్మల్ని పిల్ల తల్లిని చల్లగా చూసుకొని వస్తుంది. తోడుగా ఉంటుంది, మాకు ఎప్పుడు ఎల్లప్పుడు తోడుగా ఉంటుంది. మమ్మల్ని చల్లగా చూసుకొని వస్తుంది. అందరూ జీవించండి, చల్లగా జీవిస్తారు. ఇప్పుడే కాదు రావడం, చాలా చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళకి మా నాన్న సరిగ్గా లేకున్నప్పటి నుంచి ఇక్కడికే వస్తున్నాం మేము. అప్పటి నుంచి నమ్ముతున్నాం అవ్వని. చాలా అంటే చాలా బాగైంది మాకైతే అవ్వ కారణంగా. ఎప్పుడు మాకు ఏ లోటు లేదు ఆయమ్మని తలుచుకుంటున్నప్పటి నుంచి. మాకు ఇంట్లో ఏదైనా బాధ వచ్చినా కూడా ఆయమ్మే తలుచుకుంటాం మేము. మాకు ఎప్పుడు ఎల్లప్పుడు తోడు ఉంటుంది. అంటే మేము ఏదన్నా అనుకున్నా కూడా తొందరగా తీరుతుంది మాకు అవ్వ దగ్గరకు వస్తున్నప్పటి నుంచి. కానీ అప్పటి నుంచి మాకు కష్టాలు కూడా తక్కువ అయిపోయినాయి. అంతకు ముందు అంటే మేము చాలా ఎగినాం. మా అమ్మ గాని మా అమ్మ మా నాన్నతో ఎగింది కానీ మా నాన్న బాగా ఆడడానికి అయితే అవ్వనే కారణం మాకైతే. ఇప్పుడు నాకు పెళ్లి కావడం కూడా అవ్వ కారణం. అవ్వ చేపించినందుకు మేము ఇప్పుడు బాగుంటున్నాం. ఆయమ్మ ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. అమ్మ శుంకలా పార్వతి తల్లి. నా మగునికి బాగా చేసింది మా అమ్మే. నా ముగ్గురు కొడుకుని బయటకు వేసింది మా అమ్మే. నన్ను కాపాడింది మా అమ్మే. నా యారాండ్లను కాపాడింది మా అమ్మే. 10 మంది 15 మందిని తీసుకొచ్చి మా అమ్మతో బాగా చేపించుకున్నా. నా పేరు ముద్దమ్మ. నమస్తే.
అమ్మ చెప్పేది